బాగా పేరున్న గణిత శాస్త్రవేత్త ఒకాయన ఒకసారి కులాసాగా ఒక పర్వత ప్రాంతంలో పోతుండగా ఆయనకు గొర్రెల కాపరి ఎదురయ్యాడు. పెద్ద గొర్రెల మందతో. ఆ మందలో చిట్టి చిట్టి గొర్రె పిల్లలు, బొచ్చు గొర్రెలు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. వాటిని చూడగానే ఆయన పరవశించిపోయాడు. ఎలాగైనా ఒక గొర్రె పిల్లను సంపాదించి పెంచుకోవాలనే కోరిక ఒకటి ఉదయించింది ఆయన మనసులో. దాంతో ఆయన గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, ఏమోయ్, నీ గొర్రెలు ఒకదాన్ని నేను కొనాలనుకుంటున్నాను. ఎంత ఖరీదవుతుందో చెప్పు అని అడిగాడు. గొర్రెల కాపరి శాస్త్రవేత్తను తేరిపారగా చూశాడు. 1 నిమిషం తర్వాత నా గొర్రెలు అమ్మేవి కావని సులభంగా ముగించేశాడు. కానీ శాస్త్రవేత్తకు గొర్రెని పెంచుకోవాలనుంది. ఆయన గొర్రెలతన్ని రకరకాలుగా బతిమిలాడాడు, ప్రాధేయపడ్డాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎందుకో గొర్రెల కాపరికి గొర్రెని అమ్మటం ఏమాత్రం ఇష్టం లేదు. చివరికి గణిత శాస్త్రవేత్తకు ఒక ఉపాయం తట్టింది. అతను గొర్రెల కాపరితో ఇలా అన్నాడు. చూడు బాబూ, నీ మందలో ఉన్న గొర్రెలను ఒక్కొక్క దాన్ని లెక్కించాను. అయినా నీ దగ్గర మొత్తం ఎన్ని గొర్రెలున్నాయో ఖచ్చితంగా చెబుతాను అని అంటాడు. మరి నేను చెప్పే సంఖ్య సరైనది అయితే నా కష్టానికి ప్రతిఫలంగా నాకొక గొర్రెను ఇవ్వాల్సి ఉంటుంది అని అంటాడు. చెప్పు, సరేనా అని అడిగాడు. గొర్రెల కాపరి ఆ పందెమేమంతా నచ్చలేదు. అయినా ఆ పందానికి ఒప్పుకున్నాడు. వెంటనే గణిత శాస్త్రవేత్త తన సంచిలోంచి ఒక కంప్యూటర్ను బయటికి తీశాడు. దానిలో ఒక ప్రాంతపు ఉపగ్రహ చిత్రం వెతికాడు. అక్కడున్న గొర్రెలను ఎన్నో లెక్కించమని కంప్యూటర్ని అడిగాడు. ఇవి మొత్తం 102 అని తేల్చి చెప్పేశాడు. మీరు చెప్పింది నిజమే, ఒప్పుకున్నాడు గొర్రెల కాపరి. ఆ మందలోంచి ఒక గొర్రెను తీసుకెళ్ళండి అని అన్నాడు. శాస్త్రవేత్త చాలా సంతోషం వేసింది. వెంటనే మందలోకి వెళ్ళి దిట్టంగా బలంగా ఉన్న ఒక జీవాన్ని ఎంచుకున్నాడు. ఒకసారి గొర్రెల కాపరికేసి చూసి అతని గొర్రెపిల్లని ఎత్తుకున్నట్లే తను ఎంచుకున్న దానిని భుజాలపైకి ఎత్తుకున్నాడు. అదేదో తేలికగా ఉంటుందనుకున్నాడు. తాను తీరా చూస్తే అది చాలా బరువే ఉంది. దీన్ని మోసుకొని వెళ్ళటం కొంచెం చాలా కష్టమేరా అనుకుంటూ వచ్చిన దారినే పోయేందుకు వెనక్కి తిరిగారు. అంతలోనే గొర్రెల కాపరి అరిచాడు వెనుక నుండి. స్వామి, 1 నిమిషం ఆగండి. నాకు కూడా మీతో ఒక పందెం కాయాలని ఉంది. ఇంతకీ గొర్రెల కాపరి ఎలాంటి పందెం వేయాలనుకున్నాడు? తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.